నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మినీ మేడారంగా పిలువబడే గోదావరి కని గోదావరి బ్రిడ్జ్ వద్ద కొనసాగుతున్న జాతర. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరూ మాకు మద్దతు తెలపాలి. గోదావరి కని ప్రెస్ క్లబ్ సమావేశంలో బాధితులు. అంతర్గా మండలం గోలివాడలో నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఎంఎస్ రాజ్ ఠాకూర్. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాజ్, శాసనసభ్యులు, శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేంట్ల తిరుపతి అధికారులు. లయన్స్ క్లబ్ చేపడుతున్న నిరంతర సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఆదర్శనీయంగా ఉన్నాయని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు. నకరేకల్ లయన్స్ క్లబ్, నవ్య క్లబ్, సెంటెనియల్ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక ఏవిఎం విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి మరియు సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి మరియు నకరేకల్ డెంటల్ డాక్టర్ కందాల వేణుగోపాల్ రెడ్డి, ఫిజియోథెరపీ డాక్టర్ కమలారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన సుమారు 800 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రోగ్రాం చైర్మన్ శ్రీ కందాల పాపిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి, రీజియనల్ చైర్మన్ కొండ సంతోష్, జోన్ చైర్మన్ బుడిగ శ్రీనివాసులు, నకరేకల్ నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి, సెంటెనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమనాథ్ రెడ్డి, నకరేకల్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అందం వెంకన్న, నవ్య క్లబ్ కార్యదర్శి డి పద్మజ, కోశాధికారి వై రఘునమ్మ, ఆయా క్లబ్ల సభ్యులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీతో ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది పెద్దలు డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. అట్లాగే ఈ గ్రౌండ్ను మనకి ఇచ్చినటువంటి స్వప్నారెడ్డి గారికి, అట్లాగే డాక్టర్ కమల గారికి, అట్లాగే మిగతా అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్లు లాస్ట్ నేను కట్టంగూరు పోయిన తర్వాత సార్ ఫోన్ వేసి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని వస్తున్నా. నాకు సేవలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క వీరేశం గారి యొక్క కాన్స్టిట్యున్సీ, నకరికల్లు కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమాలైనా తీసుకోవడానికి మేము ముందున్నాము. మీరు ఏదైనా అడగొచ్చు, ఆ కార్యక్రమాలు తీసుకుంటారు. వీరేశం గారు ఎమ్మెల్యే గారికి ఒకటే, ఈ రోజు మన తెలంగాణలోనే నల్గొండ జిల్లా 320 ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందుకున్నది. ఒక మెంబర్షిప్ లో కానీ, క్లబ్లో కానీ, సేవల్లో కానీ, ఇంటర్నేషనల్ పంపించే డబ్బుల్లో కానీ చక్కగా ముందంజ వేస్తూ ఈ రోజుకి 9,50,000 మందికి మనం 50,000 మందికి చేసినాం. 17 నుంచి 20 కొత్త క్లబ్స్ పెట్టినాం. మెంబర్షిప్ లో కానీ, క్లబ్స్ లో కానీ, ఎంజిఎఫ్ లో కానీ మనం తెలంగాణలోనే మన జిల్లాలో క్యాన్సర్ మీద అవగాహన లేకుండా అవగాహన నెంబర్ ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. పర్టికులర్ గా అమ్మాయిలకు, ఈ పెద్ద ఆడవాళ్లకు గర్భాశయ క్యాన్సర్ తో బాగా చనిపోతున్నారు. కార్డియాక్ క్యాంప్స్ పెడుతున్నాం. ఎందుకు అంటే చిన్న వయసు నుంచే గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఒకటే ఎమ్మెల్యే గారు కోరుకున్నది ఒకటే, ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన హెచ్పి వ్యాక్సిన్ ఉంటుందండి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము 25వ తారీఖు నుంచి 14 సంవత్సరాల అమ్మాయిలకు ప్రభుత్వమే ఇంజక్షన్స్ ఇస్తున్నది. 15 నుంచి 25 ఏళ్ల వరకు కానీ, 15 నుంచి 45 750 రూపాయలు. కానీ ఈ ప్రాంత ప్రజల 1000 మందికి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మీరు ముందు రావాలని పర్టికులర్ గా నేను మోహన్ రెడ్డి గారు, ప్రతినిధి గారు, అధ్యక్షులు గారు వచ్చి మళ్ళీ కలుస్తామండి. ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక్క ఇంజక్షన్ 1200 2,000 రూపాయలు అవుతుంది. మేము మాట్లాడాము.
ఆ యొక్క కంపెనీ తోటి 1250 రూపాయలు కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ ప్రాంత పేద ప్రజలకు, అమ్మాయిలకు 16 నుంచి 25 ఏళ్ల వరకు ఒక్క వ్యాక్సిన్ ఇచ్చిన 90 నుంచి 95% ఆ యొక్క జబ్బు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. సో దానికి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొకటి నగరకల్ క్లబ్లకు మీ యొక్క పదవిని ఉంచి ఈ యొక్క రెవెన్యూలో కూడా 1 ఎకరం భూమి వరకు కూడా క్లబ్స్ కి ఇవ్వచ్చు. దానికి క్లాస్ కూడా ఉన్నది. దయచేసి నగరకల్ లోకల్లో ఒక 3 క్లబ్స్ ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా 5-6 క్లబ్స్ రావడానికి ఆస్కారం ఉంది. కట్టంగూరు, శాలిగౌరవమే కాకుండా మరి మొన్న పోయినప్పుడు కూడా మీరు వెళ్ళిన తర్వాత కూడా వచ్చారు. ఈ యొక్క లయన్స్ భవనాన్ని స్థాపించేందుకు మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి ఒక చక్కటి భవనానికి కొంత జాగా కూడా మేము కోరుకుంటున్నాను. తప్పక ఈ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క యువకుడైనటువంటి ఎమ్మెల్యే గారు మన నగరకల్లు శాసన సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి మీరు ఏదైతే కంకణం కట్టుకున్నారో మా లయన్స్ సంస్థ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఎలాంటి సేవలు అందించడానికి మేము ముందున్నామని తెలియజేస్తూ మనం మాట్లాడడానికన్నా పేషెన్స్ స్టేజ్ మీద పెద్దలు ఎలాగే ఉండాలి. స్టేజ్ కార్యక్రమం ఇంకొక 30 నిమిషాలు నడిచే అవకాశం ఉన్నది. కోరుతున్నాము. మోత్కూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఎం కూటమిని గెలిపించి మున్సిపాలిటీ అభ్యర్థికి బాటలు వేయాలని మాజీ మోత్కూరు మార్కెట్ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి కోరారు. శుక్రవారం రోజున నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మోత్కూరు మున్సిపాలిటీలో 11 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను 8 వార్డుల్లో సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారులను గెలిపించారని కోరారు. మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్, పొన్నబోయిన రమేష్, సిఐటియు రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, మోత్కూరు మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, రైతు సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం బీఆర్ఎస్ ఉమ్మడిగా మోత్కూరు మున్సిపాలిటీలో 12 స్థానాలకు సంబంధించిన దాంట్లో పోటీ చేయడం జరుగుతుంది. అందులో మిగతా 11 స్థానాలు బీఆర్ఎస్గా, 8వ వార్డు సిపిఎం అభ్యర్థిగా బలపరుస్తూ 2 ఉమ్మడిగా ఈ మోత్కూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఉమ్మడిగా ఐక్యంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగస్వాములైనటువంటి మోత్కూరు పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, తర్వాత యాకూబ్ రెడ్డి గారు, అట్లాగే మహేంద్రనాథ్ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి శ్రీను గారు, అదేవిధంగా 8వ వార్డుకు సంబంధించినటువంటి కూరపాటి రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అట్లాగే 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూరపాటి జయమ్మ గారు, జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పైల్ల యాదిరెడ్డి గారు, అనేక టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అడగూడూరు మండల కార్యదర్శి గుర్రు అనిల్ కుమార్ గారు, స్థానిక నాయకులు బీఆర్ఎస్, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 2 పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా యాకూబ్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పవన్ గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి జరుగుతున్న మోత్కూరులో 8వ వార్డు కూరపాటి రాములు జయమ్మ సిపిఎంకు బీఆర్ఎస్ బలపరుస్తూ ఉన్నది. మిగతా 11 స్థానాల్లో సిపిఎం వారు బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ ఉన్నారు. మనం అందరం ఐక్యంగా ఎక్కడ కూడా ఓట్లు చెల్లిపోకుండా ఐక్య ఉద్యమాలు చేసి ప్రజల్ని ఇక్కడ చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఓడగొట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మోత్కూరులో చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. పదవుల మీద వ్యామోహం, ప్రజల్ని పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే గారిది ఒక స్థుతి, పార్టీది ఒక స్థుతి, వాళ్ళకే పడక ఇక్కడ మోత్కూరు మున్సిపాలిటీలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురిగా వస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉద్యమాలకు పేరుగాంచిన మోత్కూరు గడ్డ మీద సిపిఎం కూడా ఎంతో చరిత్ర ఉన్నది. మేము కూడా 20 సంవత్సరాలుగా ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కనుక మేము ఎక్కడ ప్రలోభాలకు లొగ్గకుండా ఓట్లు చీల్చకుండా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, వారి వైఫల్యాలను
ప్రజల్లో ఎండగడుతూ ఖచ్చితంగా 8వ వార్డులో ఎర్ర జెండా, మిగతా 11 వార్డులలో గులాబీ జెండా ఎగరాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటున్నాను. మున్సిపల్ ఇన్ఛార్జి వనదేవతల జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారంగా పిలువబడే గోదావరి బ్రిడ్జ్ వద్ద కొనసాగుతున్న జాతరలో బుధవారం రాత్రి సారలమ్మ గద్దెకు రాగా గురువారం రాత్రి భక్తుల కోలాహలం మేడారం నుంచి వచ్చిన కోయ పూజారుల పూజా కార్యక్రమాలతో జనగం గ్రామ పులిమేరలో ఉన్న సమ్మక్కను కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ చుట్టూ రోప్లను వేసి గద్దెల ప్రాంగణానికి తీసుకొని వచ్చారు. గోదావరి కని ఏసీపీ మడత రమేష్, కని 1 టౌన్ 2 టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావుల పర్యవేక్షణలో సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురాగా కోయ పూజారులు, జాతర కార్యనిర్వహణ అధికారులు కాంతారెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పిన్నెటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పూజలను నిర్వహించి సమ్మక్కను గద్దెపై కొలువు తీర్చారు. సమ్మక్క తల్లి రాకతో జాతర ప్రాంగణం జనసంద్రమైంది. భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులు పెట్టుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చి క్యూ లైన్ ద్వారా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. డ్రోన్ వాడ ఆపరేట్ చేస్తారు కదా బాయ్.
సింగరేణిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విజిలెన్స్ మరియు మారుపేరు వారసుల సమస్యలను పరిష్కరించి వారికి ఉద్యోగాలు కల్పించే విషయమై అసెంబ్లీ వేదికగా గలమెత్తిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచిన ఇతర ఎమ్మెల్యేలకు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ వారసుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజిలెన్స్ మరియు మారుపేరు పెండింగ్ డిపెండింగ్ జక్కు శ్రావణ్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తాము అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. బెల్లంపల్లి గోలేటి నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించామని, జీఎం ఆఫీసుల ముట్టడి, జేసీసీ మీటింగ్ల అడ్డుకోలు, డీజీఎంఎస్ సమావేశాల నిలిపివేత వంటి అనేక నిరసనలు తెలిపామని అన్నారు. అలాగే గుర్తింపు సంఘాలైన ఏఐటీసీ, ఏఎన్టీసీ నాయకులు, మంత్రులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. పెండింగ్ కేసుల బాధితుల సమావేశం కావడానికి గల ముఖ్య ఉద్దేశం 3 రోజుల క్రితం మన ప్రియతమ నేత మన కోల్బెల్ట్ ఎమ్మెల్యే గారు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో, ప్రత్యేకమైన చొరవతో, శ్రీధర్ బాబు గారి యొక్క సందేశంతో, ఐఎన్టీ జనక్ ప్రసాద్ యొక్క చొరవతో కూడా మనకు ఈరోజు 3 రోజుల క్రితం మన అందరం చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు అధికారికంగా సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీని పట్ల మేము ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరము సాదర ఆహ్వానిస్తున్నాము. దీని పట్ల స్పష్టమైన వైఖరి వ్యక్తం చేసినందుకు ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారికి మేమందరం మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరగా దీనిపైన సర్కులర్ ఇప్పించి మా మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల యొక్క పిల్లలకు ఉద్యోగం ఇప్పించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుకు కొంచెం ముందుకు ఉండేది పేర్లు వంగ సంతోష్, లక్క శ్రావణ్ గౌడ్, వంగ సంతోష్, ఇంకా లక్క శ్రావణ్ గౌడ్, మార్తపల్లి హరీష్, ధనాడ రాజు, ధనాడ ఇంకా వడ్డేర్ల బాబు, వడ్డేర్ల బాబు, ఓం ప్రకాష్, ప్రదీప్, రమేష్, అంజయ్య, దబ్బెట్ట అందరు చెప్పారు. జిల్లాలో వంగ సంతోష్ కంటే ముందు ఏదో చెప్పింది. గోదావరికని మార్కండేయ కాలనీలో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తోందని, అయినా బీజేపీ పార్టీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో గానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గానీ గ్రామాలు, నగరాల అభివృద్ధిలో దిగజారిపోయాయని అన్నారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం 46,700 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే తప్ప మనుగడ సాగని పరిస్థితి ఉందని అన్నారు. అందుకే రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కేంద్రం నుండి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకునే వీలుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, నాగపూరి రాజమౌళి గౌడ్, కందుల సంధ్యారాణి, రావుల్ రాజేందర్, మెరుగు హనుమంతు గౌడ్, కోమల్ల మహేష్, సోమారావు, లావణ్య, కాశీపేట శివాజీ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ చెప్పు, సంతకాలు అయిపోయినాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామగుండం కార్పొరేషన్ రానున్నటువంటి కాసం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో
మాట్లాడతారు. అలాగే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, 20% మాత్రమే లోపల వాళ్ళకి ఇచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత నిన్న మొన్న ఈ రాష్ట్రంలో అంటే ఈ రామగుండంలో 46 గుళ్ళను కూలగొట్టింది. పోచమ్మ గుడి కాంచి కొట్టితే గ్రామ దేవతల గుళ్ళక 46 గుళ్ళను కూలగొట్టింది. ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు తగ్గిరు, ఇంకా కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బకొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఈ దాన్ని భారతీయ జనతా పార్టీ దేవాలయాల పైన చర్య కూలగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఎన్నికలలో అది కూడా ఒక అంశంగా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తర్వాత ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ బూడిద కాంట్రాక్ట్ ఉంటే ఆ బూడిదని అక్కడ లోకల్ గ్రామాలకు ఇస్తానని చెప్పిండు. కానీ ఇలా బూడిద కాంట్రాక్ట్ మొత్తం కూడా లోకల్ వాళ్ళకు పక్కకు పెట్టేసి ఆయనే చేసుకుంటున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రకంగా మొత్తం రామగుండంలో 60 స్థానాలలో ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ షీట్ని ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా ఇక్కడ ధ్వంసం చేసిందో రామగుండాన్ని, దానిపైన ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. తర్వాత మేము ఏమైనా చేయాలనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలనుకుంటున్నాం, దానిపైన కూడా మా అభివృద్ధి ప్రణాళికను కూడా మీ ముందు పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా రామగుండం ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. నీతి నిజాయితీ గల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఐతోధికంగా అభివృద్ధి చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. మేము మీ ముందరుండి అన్ని రకాలుగా మీ సమస్యలకు మీ తోడుగా ఉండి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు అంతర్గ మండలం గోలివాడలో నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. జాతరకు విచ్చేసిన భక్తులతో కలిసి సంప్రదాయ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో స్థానిక సమరానికి నగార మోగడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్ట ముగియడంతో అభ్యర్థుల సందడి మున్సిపల్ కార్యాలయాల వద్ద పోటెత్తింది. గడువు ముగిసే సమయానికే కార్యాలయ ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక అనుమతి కల్పించారు. దీనితో చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీ ఎత్తున పత్రాలు సమర్పించారు. బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా అధిగమించిన హైదరాబాద్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతున్న హైదరాబాద్ గాలి నాణ్యత సూచి ప్రకారం నగరంలోని పలు ప్రాంతాల్లో PM 2.5, PM 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజాగా వెల్లడించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకరంగా 240కి చేరుకోగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడి. వరంగల్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పర్వతగిరి మండలం సీత్యా తండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ 2 యువకుల వేధింపులు తట్టుకోలేక గడ్డిమందు తాగి బలవన్మరణం. రాజేందర్ జబలాలాల్పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పెళ్లి పేరుతో బంధువు రాజేందర్ నుంచి అనితకు వేధింపులు. రాజేందర్తో పెళ్లికి నిరాకరించిన అనిత బంధువులు. దీంతో అనిత స్నేహితుడు జబ్బర్లాల్ను రెచ్చగొట్టిన రాజేందర్ అనితను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన జబ్బర్లాల్. ఈ పరిణామాలతో గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన మహిళా కానిస్టేబుల్ అనిత
వరుస విజయాలతో దూసుకుపోతున్న సనత్ నగర్ టైగర్స్ ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీలు శుక్రవారం ఉల్లాసభరిత వాతావరణంలో జరిగాయి. ఈ మ్యాచ్లో సనత్ నగర్ టైగర్స్ అంబర్పేట వారియర్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో సనత్ నగర్ టైగర్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అంబర్పేట జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. అనంతరం 78 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సనత్ నగర్ టైగర్స్ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. కార్యక్రమానికి అమీర్పేట్ కార్పొరేషన్ కేతినేని సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకే ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల బిజీగా ఉండే జర్నలిస్టులు తమ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా పోటీలో పాల్గొనడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే దేశం కూడా ఆర్థికంగా బలంగా ఉంటుందని ఆకాంక్షించారు. ఇరు జట్ల క్రీడాకారులు ఎంతో క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొని తమ అద్భుతమైన క్రీడా శక్తిని ప్రదర్శించారని ఆమె అభినందించారు. ఈ మ్యాచ్లో కిరణ్ అద్భుతంగా రాణించి బ్యాటింగ్లో 22 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు. వందే వందే భారత్ మాతా కీ జై. మీరందరూ ఇంత గొప్ప మ్యాచ్ ఆడినందుకు, ఈ మ్యాచ్కు వచ్చినందుకు మా సాంసద్ ఖేల్ తరఫు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మ్యాచ్ నెగ్గిన టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. టైగర్ దాంట్లో నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వచ్చిన కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుత ప్రదర్శన, బౌలింగ్ కూడా బాగా చేసిండు, బ్యాటింగ్ కూడా బాగా చేసిండు, ఆల్రౌండ్ షో చూపించిండు. అందుకే ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా ఖేలో సంసద్ అని చెప్పి ప్రతి పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అలాగే ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని ఈరోజు పత్రికా విలేకరులు రావడం అన్నది వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, అలాగే అంబర్పేట్ వారియర్స్ రన్నర్స్గా ఉన్న ఆ పార్టిసిపేషన్ ఈజ్ మోర్. ఎందుకంటే రేపు వారు ఇంకా మోటివేట్ అవుతారు, ఖచ్చితంగా మోటివేట్ అవ్వి దాన్ని గెలవడానికి. ఎందుకంటే గెలిచిన వారు నెక్స్ట్ గెలవాలి ఏంటి అన్నది ఆలోచించాలి. గెలవని వారు ఎలా గెలుద్దాము అన్న తాపత్రయంలో వాళ్ళు చాలా బాగా చేస్తారని నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ ఆల్సో సనత్ నగర్ టైగర్స్, జనరల్గా సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ కొంచెం మన స్టేట్లో కొంచెం డిఫరెంట్. సో సనత్ నగర్ టైగర్స్ బికేమ్ అ స్ట్రాంగ్ అండ్ ఆల్సో ప్రెస్ మీడియా వాళ్ళు ఇంత మంచి విజయం సాధించడం అన్నది అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎవ్రీ కామన్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ప్రామినెంట్ పర్సన్స్. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్, అది మనదా బీజేపీయా ఇంకోటా కాదు, ప్రతి పార్లమెంట్లో ఇట్ ఈస్ అ అఫీషియల్ ప్రోగ్రామ్, ఆల్ ఇండియా లెవెల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా జరుగుతుంది. సో దీనికి మీరందరూ ఇక్కడ విచ్చేసి అందరూ చక్కగా ఆడి కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం అన్నది మా అందరికీ కూడా గౌరవకారణము. అలాగే మీ ప్రెస్ మీడియా మిత్రులకి ఒక్కటే ఏంటంటే, మన దేశము మన ధర్మము కాపాడే వంతులో 4 స్తంభాల్లో మీరొకరు. ఖచ్చితంగా మీరు ఆ దిశగా వెళ్తున్నారని కోరుకుంటూ మనము మన భారతదేశం, మన రాష్ట్రం, మన తెలంగాణని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే యు ఆర్ ద స్టెమ్ ఆఫ్ దట్. సో అందరూ కూడా పేరున వచ్చినందుకు ధన్యవాదాలు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మినీ మేడారంగా పిలువబడే గోదావరి కని గోదావరి బ్రిడ్జ్ వద్ద కొనసాగుతున్న జాతర. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరూ మాకు మద్దతు తెలపాలి. గోదావరికని ప్రెస్ క్లబ్ సమావేశంలో బాధితులు. అంతర్గా మండలం గోలివాడలో నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.